ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5:9. స్వాభావికముగా మనమందరము దేవుని శత్రువులమే. మనం తిరిగి జన్మించినప్పుడు దేవుని బిడ్డలమైతిమి. లోకస్తులు దేవునికి మనకు కూడా శత్రువులై ఉన్నారు. నీవు తిరిగి జన్మించగా సమాధానపరచు వాడవగుదువు. నీ ద్వారా దేవుని శత్రువులు ఆయన మిత్రులగుదురు. దేవుని బిడ్డవైనందువలన ఈ పరిచర్య నీకొక ఆధిక్యతగా ఇవ్వబడి ఉన్నది. దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఒక సాకు తర్వాత ఇంకొక సాగు చెప్పుచుంటిని. నా ఉద్యోగము ద్వారా, డబ్బు ద్వారా ఆయనను సేవించగలను అనుచు 2 సంవత్సరముల పర్యంతము ఈ విధముగా పోరాడుచుంటిని. నా డబ్బు అంతయు నీకే ఇచ్చివేయుదును అని ప్రమాణం చేయుచున్నాను. నేను ఉపయోగించుకున్నటకు కానీ, నా అవసరతలకు కానీ ఆ డబ్బు నాకు వద్దు. నీవే అంతేను తీసుకొనుము. నన్ను బోధకునిగా మాత్రము చేయవద్దని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. నేను బోధలు చేయలేను అని అంటిని. నీ డబ్బు నాకు అవసరం లేదు, నాకు నీవే కావలెను అని దేవుడనెను. చిట్ట చివరకు 1932 సంవత్సరం ఏప్రిల్ మాసమందు ఆయనకు లోబడి తిని. దేవునికి స్తోత్రము. ఈ దినము నా జీవితమును నీకు సమర్పించుకొంచున్నాను. నా కొరకు ఏదీ దాచుకొనక అంతయు నీకే ఇచ్చివేయుదును. ఎక్కడికైనను పంపించుము, ఎక్కడైనా ఎంత కాలమైనా ఉంచుము. ప్రవ్వా, నన్ను నీకు సమర్పించుకొంచున్నానని చెప్పి తిని. నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడా? ఆయనతో ఈ విధముగా వాదించుచున్నావా? తప్పక వెంబడించెదను. కానీ కొన్ని సంవత్సరములు గడిచినచో నా బిడ్డలందరికీ వివాహములు జరిగిపోవును అని చెప్పుచున్నావా? మనము దేవునికి లోబడుకుండునట్లు అపవాది ఎన్ని ప్రయత్నములైనను చేయును. భూదిగంతములకు దేవుడు నిన్ను పంపినను ఆయనకు లోబడుటకు ఆయన నీకు సహాయం చేయును కాక. మనుష్య రీతిగా నీకేమైనా యోగ్యతలు కలవా లేవా అని తలంచకుము. ఆయనకు లోబడుటకు ఇష్టపడిన ఎడల మనను ఎట్టివారినైనను దేవుడు ఉపయోగించుకొనగలడు. అయితే నిన్ను బలవంత పెట్టడు. నీకు నా జీవితం సమర్పించుకొనుచున్నాను అని దేవునితో నేను చెప్పిన తరువాత తన మార్గంను అనుసరించి ఆయన నన్ను ఉపయోగించుకొనుచున్నాడు. ఆయన నన్ను తర్ఫీదు చేసి ఏ పరీక్షల గుండా తీసుకుని వెళ్ళినో వాటన్నిటి నిమిత్తము ఆయనకు వందనములు చెల్లించుచున్నాను. నిన్ను నేను బ్రతిమాలి వేడున్నదేమనగా ఇప్పుడే ఆయనకు లోబడుము. నా జీవితమును అంగీకరించి నీ చిత్త ప్రకారము నన్ను ఉపయోగించుకొనుము అని ఆయనతో చెప్పుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.